దర్శనం బాగా జరిగింది బావా. ఈరోజు జనం బాగా తక్కువగా ఉన్నారు. ఈ చిన్న మరదలు నచ్చలేకపోతే ఇంకాసేపు గుడి దగ్గరే ఉండేవాళ్ళం. దాని గురించి వదిలే బావా. నువ్వైతే చూసిన మాటలకు బాధపడలేదు కదా. దాని బొంద అది అలా నన్ను ప్రశ్నించే కొద్దీ నాలో అన్నీ నేర్చుకోవాలని తపన పుడుతుంది. దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. ఎంతసేపు అయ్యా? అయిపోయింది సార్, ఒక 5 నిమిషాలు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. కానీ నారాయణ గారి కూతురు కాంచన కొడుకుని. కాంచన కొడుకు కార్తీక్, కార్తీక్, కార్తీక్. తాతయ్య, ఇప్పుడేంటి పరిస్థితి? మాట్లాడాలా వద్దా? కార్తీక్ వెళ్ళిపోకు, నేను వస్తున్నాను. తాత తాత వస్తున్నాడు. మనమే వెళ్దాం పద. తాత లేవండి సార్. తాత తలకి గట్టిగా తగిలింది బావా, రక్తం పోతుంది. అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే బతకడు. డ్రైవర్ సాయం పట్టు. తాత తాత, తాత డాక్టర్ నేను బతకాలి డాక్టర్, ప్లీజ్. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. తాతకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ ఫ్యామిలీకి తెలియాలి కదా. డ్రైవర్ సార్, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? అవన్నీ నాకు తెలియదు సార్. నేను ఇక్కడ లోకల్ డ్రైవర్ని, కొత్తగా పనిలోకి చేరాను. అప్పుడప్పుడు సారు ఏదైనా సిటీలో అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు. నీకు కూడా ఏం తెలీదా? ఇప్పుడు ఎలా దీపా? తాత సొంత వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో మనకి ఎలా తెలుస్తుంది? సొంత వాడిని నేను ఉన్నాను కదా డాక్టర్. నాకంటే దగ్గర బంధువు నా అల్లుడికి ఎవరుంటారు చెప్పండి? ఏమడిగినా నాకేం పర్వాలేదు, అంత బాగానే ఉంది అంటారు. అందుకే హాస్పిటల్కి తీసుకురావాల్సి వచ్చింది. టెస్టులు చేశారు కదా, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో చెప్పండి. ఏంటి ఇలా జరిగింది? తాతకి ఏదైనా అయితే మా అబ్బాయిని కూడా. డోంట్ వరీ శివనారాయణ గారు, మనకున్న ఆప్షన్ ఒకటే. వీలైనంత త్వరలో శ్రీధర్ గారికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్? అవును సార్, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాదు, కానీ తొందరలోనే చేయించుకుంటే మంచిది. ఓపెన్ హార్ట్ సర్జరీనా? మావయ్య గారు, నాది చాలా గట్టి ప్రాణం, నాకేం కాదు, మీరు భయపడకండి. డాక్టర్ గారు, ఇదివరకటి కంటే స్ట్రెస్ బాగా తగ్గింది, హ్యాపీగా ఉన్నాను. తొందరలోనే ట్రీట్మెంట్ అంటున్నారు కాబట్టి నేను మా వాళ్ళతో మాట్లాడి సర్జరీకి ఎప్పుడు ప్లాన్ చేయాలో చెప్తాను. అలాగేనండి. మావయ్య గారు, వెళ్దాం పదండి. వస్తాం డాక్టర్. అలాగేనండి. రండి. నా అంచనా ప్రకారం వీళ్ళిద్దరూ వెళ్ళింది గుడికి అయితే ఈ పాటికి రావాలి. ఎలాగో గుడికి వెళ్ళాం కదా అని టిఫిన్ చేయడానికి దారిలో రెస్టారెంట్ దగ్గర ఆగుంటారులేవే. వాళ్ళకంత ఫ్రీడమ్ ఇవ్వకూడదు గ్రాని. జోస్న ఫోన్ చేస్తుంది. తాతని మనం హాస్పిటల్కి తీసుకొచ్చిన సంగతి జోష్నకి తెలిసిపోయిందా బావా? ఫోన్ లిఫ్ట్ చేసిస్తాను, జరిగింది చెప్పు. అది కాదు బావా. లేకపోతే ఏంటి? జోస్నకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిస్తే కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టేగా. నా భయం కూడా అదే. సరే, మన ఊరికి అన్నిటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఉండు, ఎందుకు ఫోన్ చేసిన అడుగుతాను. చెప్పండి మేడం,
ఎందుకు ఫోన్ చేశారు? గుళ్ళో పూజ చేయించుకోవడానికి వెళ్ళారా, హోమం చేయించుకోవడానికి వెళ్ళారా? మేము గుళ్ళో ఉన్నామని ఎవరు చెప్పారు? అయితే ఇంటికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారు? హాస్పిటల్లో. ఎందుకు వెళ్ళారు? తెలిసిన మనిషికి యాక్సిడెంట్ అయితేను తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. పిట్ట కథలు చెప్పకు బావా. గుర్తుందా లేదా నీకు? నువ్వు అసలు మనిషివేనా? బావా ఆ, మిమ్మల్ని కాదు మేడం, ఇక్కడ ఎవరో ఒకడు ఉన్నారు, ఎంత చెప్పినా అర్థమై చావట్లేదు సన్నాస్కి. ఉంటాను మేడం. ఏమైంది? తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేశామంటున్నాడు. వాడు అబద్ధం చెప్పడే. మరి హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆ మనిషి ఎవరై ఉంటారు? మామయ్య గారు, డాక్టర్స్ అలాగే చెప్తారు. చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. మీరు ఇప్పుడు సర్జరీ గురించి అందరికీ చెప్పి ఊరికే కంగారు పెట్టకండి. నేనే కుదిరినప్పుడు మెల్లగా అందరికీ చెప్తాను. నీకున్నంత ధైర్యం నాకు లేదు అల్లుడు. నాకున్న ధైర్యమే మీరు మావయ్య గారు. మన నమ్మకమే మన ఆరోగ్యం. నాకేం కాదని నేను నమ్ముతున్నాను. వెళ్దాం పదండి. జోస్నికి అసలే అనుమానం ఎక్కువ. ఫోన్ కాల్తో ఆగిపోదు. దక్షిణామూర్తి తాతని మనం హాస్పిటల్లో చేర్పించామని తెలిస్తే ఏముంది, వెంటనే శివనారాయణ తాతకి చెప్పు. ఏమైంది బావా? మీరేంట్రా హాస్పిటల్కి వచ్చారు? గుడికి వెళ్తామని చెప్పారు. రేయ్, చేతికి రక్తం మరకలేట్రా? అది కార్తీక్, పేషెంట్కి బ్లడ్ బాగా పోయింది. ప్రాణాలు కాపాడటం కష్టం. అరేంజ్ చేయండి. ఏమైందిరా? ఎవరికి ఏం జరిగింది? నాన్న, అది మన ఇంట్లో వాళ్ళైతే కాదు కదా. కాదు తాత. గుడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో యాక్సిడెంట్ అయింది. కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే ఎలా చూస్తూ వదిలేస్తాం? మరి వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందా? ఆ వివరాలు ఏవీ తెలీదు. బ్లడ్ అర్జెంటుగా అరేంజ్ చేయకపోతే ఆయన బతకడు కార్తీక్. నాకు 5 minutes టైం ఇవ్వండి. డోనర్ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. డాక్టర్, నాది ఏ పాజిటివ్ బ్లడ్. బ్లడ్ నేను ఇస్తాను. నర్స్, డోనర్ రెడీగా ఉన్నారు. బ్లడ్ కలెక్ట్ చేసుకోండి. తాత, నువ్వు బ్లడ్ ఇవ్వటం ఇస్తే తప్పేంట్రా? పేషెంట్ ఎవరో నాకు తెలీదు. నాకు ఏ సంబంధము లేదు. అతనికి అవసరం ఉంది, నా తాతుకోవడానికి అవకాశం ఉంది. అంతకు మించిన బంధం ఇంకేం కావాలరా? డాక్టర్ గారు, మీరు మాత్రం ఆయన ప్రాణాలు కాపాడండి. అమ్మా, బ్లడ్ ఎక్కడి వాళ్ళో చెప్పండి. నాతో రండి సార్. ఆపరేషన్ చేశాం. పేషెంట్ ఐసీయూకి షిఫ్ట్ చేశాం. స్పృహలో లేడు. ఆయన అదృష్టం బాగుండి డోనర్ దొరికాడు. డోంట్ వరీ కార్తిక్, మీరు రిలాక్స్ అవ్వండి. ఏంటి రిలాక్స్ అయ్యేది? అసలైన టెన్షన్ ఇప్పుడే మొదలైంది. తాతకి నిజం తెలిస్తే ఏంటి పరిస్థితి? చెప్తున్నారు. ఏం లేదు మాస్టర్, పేషెంట్ ఎలా ఉన్నాడో ఏంటో అని. మామయ్య గారు బ్లడ్ ఇస్తానన్నారు కదా, ఏం కాదులేరా. అవునవును, ఏం కాదు. ఎదురు పడితే కొట్టుకునేంత కోపం తాతలు ఇద్దరికే ఉంది. ఇప్పుడు దక్షిణామూర్తి తాత నేను ఈ తాతతో బ్లడ్ ఇప్పించానని తెలిస్తే ఊరుకుంటాడా? ఓసారి పేషెంట్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఏమైంది పా? మామయ్య గారు లోపలికి వెళ్తున్నారు. దక్షిణామూర్త మనం హాస్పిటల్లో ఎవరిని అడ్మిట్ చేసామో
నాన్నకు తెలిసిపోయింది. యాక్సిడెంట్ జరిగింది దక్షిణామూర్తికా? ఇప్పుడు ఏం చేద్దాం బావా? మీకు అర్థమవుతుందా? ఏది కావాలని చేయలేదు, అన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి. తప్పు చేసావురా. యాక్సిడెంట్ అయిన మనిషిని రోడ్డు మీద వదిలేయమంటావా? తప్పు అప్పుడు కాదు, ఇప్పుడు చేశావు. నీ తాత నీ కోసం బ్లడ్ ఇస్తానన్నాడు ఎందుకు? లోపలుంది నువ్వు కాపాడిన పేషెంట్ అని. కానీ అతను దక్షిణామూర్తం తెలియదు కదా. మీ తాత జీవితాంతం ద్వేషించే ఒకే ఒక్క మనిషి దక్షిణామూర్తి. మిగతా వాళ్ళ విషయంలో కొంచెం కనికరం చూపిస్తాడు, కానీ దక్షిణామూర్తి విషయంలో మీ తాత చాలా కఠినంగా ఉంటాడు. గర్భ శత్రువుకి తను రక్తమిచ్చి కాపాడానని తెలిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. దానికి కారణం నువ్వే అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నిజం చెప్పే. నిజం తెలియడానికి ఆలస్యం అయ్యే కొద్దీ అది ప్రమాదంగా మారుతుంది. ఇంకా అతనికి ఏ ప్రమాదమూ లేదు. మావయ్య గారు, కార్తీక్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇందులో చెప్పడానికి ఏముంది? శ్రీధర్, మనం బయలుదేరుతాం పద. శ్రీధర్, అతను ఒకసారి చూద్దాం పద. ఎక్కడున్నారు అతను? అది చెప్పు, ఎక్కడున్నాడు? ఆ రూమ్ లో అనుకుంటా మావయ్య గారు. సరే పద. చూడగానే ఈ తాత ఏమంటాడోనని భయంగా ఉంది. చెప్పు. సరే సరే, అతను అక్కడే కూర్చోమని, నేను ఇప్పుడే వస్తాను. నేను అర్జెంటుగా ఒకరిని కలవడానికి వెళ్ళాలి. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. పర్లేదు మావయ్య గారు, మీరు వెళ్ళండి. చిన్న పనే కానీ అర్జెంట్. కార్తీక్, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మరి నీ పరిస్థితి ఏంటి? పేషెంట్ స్పృహలోకి రాగానే కండిషన్ ఏంటో తెలుసుకుని వస్తాను తాత. అలాగే శ్రీధర్, వెళ్దాం పద. నిప్పు పూర్తి వరకు చాగింది. నువ్వు తాతకు చెప్పొద్దు. ఇంకేం చెప్తాను? ఉంటాను, మీరు జాగ్రత్త. మామయ్య ఎవరికి చెప్పరు కదా? చెప్పలేదు. కాంచనా, ఏమైందండి? నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయలుదేరు. ఎక్కడికి? మీ ఇంటికి. ఎందుకు? ఏ క్షణమైనా గొడవ జరగచ్చు. ఎవరికండి? నీ తండ్రికి, నీ కొడుక్కి. వాళ్ళకెందుకు గొడవ జరుగుతుందండి? వాడు చక్కగా భార్యను తీసుకుని గుడికి వెళ్ళాడు. ఇంకా నయం, ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నాడని లేదు. ముందు మీ ఆరోగ్యం గురించి డాక్టర్ గారు ఏమన్నారో చెప్పండి. ఇప్పటి వరకు బానే ఉన్నారు, ఇక ముందు ఎలా ఉంటుందో తెలియదు. మీరు రెగ్యులర్ చెకప్లకి అటెండ్ అవ్వట్లేదని డాక్టర్ గారు చెప్తే నేను నాన్నతో చెప్పి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను. అదే నువ్వు చేసిన తప్పు. అబ్బా, అసలు ఏం జరిగిందో చెప్పకుండా నన్ను తప్పు పడతారేంటండి? దక్షిణామూర్తి కనిపించాడు. దక్షిణామూర్తికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే కార్తీక్, దీప హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదే టైంలో మేము చేర్పించిన పేషెంట్కి బ్లడ్ అవసరమని డాక్టర్ చెప్తే నాది సేమ్ బ్లడ్ గ్రూప్ అని మీ నాన్న బ్లడ్ డొనేట్ చేశాడు. ఎవరికి? దక్షిణామూర్తికి. ఎవరికో అనుకుంటున్నారు. ఈ నిజం మావయ్య గారికి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది కాంచనా. మనం ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటే
వాళ్ళే మనకి ఎదురొచ్చి మరీ బంగారం లాంటి అవకాశం ఇచ్చారు. ఆ కార్తీక్ గారిని దీపని వదలకూడదు. ఈ ఛాన్స్ ని జ్యోత్స్న ఎంత బాగా వాడుకుంటుందో నువ్వే చూస్తావుగా. స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి చూడొచ్చు. పద. శత్రువునని తెలిసిన రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటానురా. అలా అయితే నువ్వు రుణపడి ఉండాల్సింది నాకు కదా తాత. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరే కదా. జాయిన్ చేసింది మేమే, కానీ నీకు రక్తం ఇచ్చింది మా తాత శివనారాయణ. మాతో మాట్లాడగలుగుతున్నావంటే కారణం ఆయనే. నా చావు చూడాలనుకున్న శివనారాయణ నాకు ప్రాణం పోసాడా? నేను నమ్మలేనురా. దీన్నే విధిరాత అంటారు. మనం దాన్ని నమ్మకపోయినా అది ఎలా రాసుంటే అలా జరగాల్సిందే. నీకు యాక్సిడెంట్ జరగాలని రాసుంది, అది మేమున్నప్పుడే ఎందుకు జరగాలి? మనకి తీర్చుకోవాల్సిన రుణాలు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి. నీకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించకపోతే చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్పారు. సరిగ్గా అదే టైంలో శివనారాయణ తాత ఇదే హాస్పిటల్కి ఎందుకు రావాలి? మీరు తీర్చుకోవాల్సిన రుణాలు మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి. నాకు అని తెలిసి బ్లడ్ ఇచ్చారా? తెలీదు. నువ్వు చెప్పావా? చెప్పలేదు, కానీ అడిగితే అబద్ధం చెప్పలేను. ఎంత పని చేశావు శివనారాయణ. ఈ దక్షిణామూర్తికి ప్రాణం పోసి నన్ను రుణగ్రస్తుని చేశావు కదా. కర్మ సిద్ధాంతాన్ని మీరు కూడా ఏంటమ్మా? డ్రైవర్ని అడిగితే మీ గురించి ఏమీ తెలియదు అన్నాడు. అదే మీ కుటుంబం గురించి. వాడు చెప్పింది నిజమేనమ్మా. వాడికేం తెలీదు. అంటే మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరో చెప్తే పిలుస్తాము. నిజంగానే పిలుస్తారా? పిలుస్తాము. అయితే అడ్రస్ చెప్తాను, వెళ్ళి పిలవండి. ఫోన్ నెంబర్ ఇవ్వు తాత, ఫోన్ చేస్తాను. అడ్రస్ చెప్పనివ్వు బావా. ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పొచ్చు కదా, ఫోన్లో అయితే కంగారు పడతారు. మీరు చెప్పండి తాత. మార్కెట్ రోడ్లోంచి స్ట్రైట్గా వెళ్ళి లిఫ్ట్ తీసుకుంటే ఆ కాలనీలో రైట్ సైడ్ 3వ ఇల్లు. వెళ్దాం పద బావా, అడ్రస్ చెప్పారు కదా. ఏంటి వెళ్ళేది? ఆయన చెప్పిన అడ్రస్లో ఆ ఇంట్లోనే నా కూతురు ఉంటుంది. దగ్గరుండి తీసుకురండి. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరా? ఈ ప్రశ్న వెళ్ళి నీ తాతను అడుగు, సరైన సమాధానం చెప్తాడు. అది కాదు తాత. మీరు వెళ్ళండి.